హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి ఆల్ ఇన్ వన్ టాక్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియోలో కాపీరైట్ రిమూవల్ ఎలా చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కాపీరైట్ పడంగానే భయపడిపోతాం. సో అది ఈజీ ఎలా రిమూవ్ చేయాలి యూట్యూబ్ స్టూడియోలో, అది ఎలా ఏంటనేది నేను చూపిస్తాను. మీరు వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీడియో లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. మొదటగా ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియోని క్రోమ్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఛానల్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందులోకి వెళ్ళంగానే మీ వీడియో ఏదైతే కాపీరైట్ అని పడిందో దాని మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తున్నాను కదా, నాకు ఒక వీడియో కాపీరైట్ అని కనిపిస్తుంది. సో దాన్ని నేను ఫస్ట్గా అంటే ఎలా చేయాలి రిమూవ్ అనేది చూపిస్తాను. సో నా వీడియో ఏంటంటే నేను థంబ్నెయిల్ కోసం ఒక వీడియో చేశాను. దానికి ఏంటంటే నేను ఇంట్రో వీడియోలో చిన్న మ్యూజిక్ యాడ్ చేశాను. సో దానివల్ల నాకు కాపీరైట్ అయింది. అది ఎంత ఒక 20 సెకండ్స్ కూడా ఉండదు, అంత తక్కువ మ్యూజిక్కి. సో నేను దానికి ఎలా రిమూవ్ చేస్తానని నేను చూపిస్తాను. వీడియో మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే కిందన రైట్ సైడ్ సో మోర్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది వీడియో ఓపెన్ చేసిన తర్వాత కిందన చూసారా ఎలా కనిపిస్తుంది. దీనికి ఏంటంటే చిన్న ఆ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, అదొకటి మాత్రం, ఆ మ్యూజిక్ మాత్రమే కాపీరైట్ పడింది నాకైతే. అది నేను ఎలా రిమూవ్ చేస్తానంటే చూడండి, ఏమీ లేదు, పక్కన డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళే మనకి మ్యూజిక్ ఇచ్చారండి. మనం అందులో మనం యూజ్ చేయొచ్చు. అలాగే కాపీరైట్ ఏదైతే పడిందో ఆ మ్యూజిక్ మనం మ్యూట్ కూడా చేసుకోవచ్చు. అంటే మ్యూట్ చేసే బదులు అంటే వీడియో డిస్టర్బెన్స్ అయిపోద్ది కాబట్టి మనం అనదర్ మ్యూజిక్ చిన్న దానికి సంబంధించిన ఎంతైతే గ్యాప్ ఉందో ఆ మ్యూజిక్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో అది ఆ మ్యూజిక్ మీద క్లిక్ చేసి యాడ్ అనే బటన్ ఉంటుంది. ఆ యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి వీడియోలో పైన రైట్ సైడ్ కార్నర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద సేవ్ అని క్లిక్ చేసేస్తే ఓకే. అది అయిపోయిన 1 అవర్లో మనం యూట్యూబ్కి వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే దాని మీద కాపీరైట్ అనేది ఉండదు, రిమూవ్ అయిపోతుంది. చూసారా నా వీడియో హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అనే వీడియోని చూసారా, ఇందాక అయితే అందులో కాపీరైట్ అని ఉంది, ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.